to NTR Masala Abhiruchi powered by Saffola Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి ఈ రోజు రాజు గారు గుమగుమల్లో ఏం చేస్తారని మీరందరూ వెయిటింగ్ కదా. సో లేట్ చేయకుండా ఆ వెరైటీ చూసేయాలంటే మరి సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఏం చేస్తున్నారు ఈ రోజు గుమగుమల్లో? కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నానండి. క్యాప్సికమ్ పెసరట్టు కూర. క్యాప్సికమ్ పెసరట్టు కూర. అవునండి. పెసరట్టు జనరల్ గా మనము కొన్ని రకాల పులుసులు కర్రీస్ లో వేసుకుంటుంటాం. సో ఇక్కడ క్యాప్సికమ్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అంటే పెసరట్టు మనకు మంచి టేస్టీగా వస్తుంది, క్యాప్సికమ్ కూడా మంచి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా. సో రెండు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే మరి క్యాప్సికమ్ పెసరట్టు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పెసరట్టు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఉప్మా పెసరట్టు మంచి టేస్టీ టిఫిన్, అది అందరికీ తెలుసు కదా. అండ్ అలాగే పెసరట్టుతో కొంచెం కుర్మాలు లాంటివి పులుసు లాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడేమో వెరైటీగా క్యాప్సికమ్ కాంబినేషన్ లో పెసరట్టుతో రాజుగారు ఈ రోజు మనకి కర్రీ చేసి చూపిస్తున్నారు. మరి అది ఎలాగో చూసి టేస్ట్ చేసుకుందాం. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పెసరట్టు వేసుకోవాలా? పెసరట్టు వేసేసుకుందాం. ఓకే. ఇక్కడ నేను పెసరట్టుకి పిండి రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో పెసలు, పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఉప్పు ఇవి వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టేసానండి. ఓకే. సో ఇది మనం పెసరట్టు వేసేసుకున్నాం. కర్రీలా చేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. సో కొంచెం దిబ్బరొట్టులాగా వేసుకోవాలా? అవునండి. సో మరి పల్చగా వేసేస్తే కొంచెం మనకు కలిసిపోతుంది. సో ఇది టైప్ పెట్టేసింది. ఆయిల్ వేసుకుని మనం 2 వైపులా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. సో అయితే కొంచెం ఇది మనకి కాస్త కాలడానికి టైం పడుతుంది. బాగా మందంగా ఉంది కదా. ఓకే. సో కావాల్సి దీంట్లో అంటే మామూలుగా పెసరట్టు వేసుకునేటప్పుడు మనం జీలకర్ర అది వేసుకుంటాం, అది కూడా. అవును. సో ఇక్కడ మనం గ్రేవీలో నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో వేయలేదు. ఈ పెసరట్టు మాత్రం ప్లెయిన్ గా వేసేసుకోవాలి. ప్లెయిన్ గా వేసేసుకుంటాం. జస్ట్ కొంచెం ఆ అల్లం పచ్చిమిర్చి ఆ ఘాటు ఉంటే చాలు. ఓకే. హాయిగా మామూలుగా పెసరట్టు చేసుకుంటే చక్కగా పైన ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక ఆప్షన్ ఉంది మనకి. అది కర్రీ చేసే ముందు ఒక పెసరట్టు వేసుకుని అలా పక్కన ప్లేట్ లో పెట్టేసుకుని సో పనికి ఆహార పథకం టైప్ లో తింటూ పని చేసేసుకోవచ్చు. బెటర్ కదా, అప్పుడైతే అలసట రాదు. లేకపోతే కూర అవుతున్న టైం అంతా కూడా మనకి ఆకలిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెసరట్టు అవుతూ ఉంటే మనసు అంతా అక్కడ పెసరట్టు మీద ఉంటుంది. సో కొంచెం ఇలా ఉత్తపంకి ఇచ్చినట్టు కొంచెం గ్యాప్స్ ఇస్తే మనకి లోపల వరకు కూడా ఆ స్టీమ్ వెళ్తుంది. సో ఇది ఇటువైపు పెట్టేసి చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం గ్రేవీ కూడా చూసుకుందాం. కొద్దిగా ఆయిల్ అండి గ్రేవీకి సరిపడా. సో ఇక్కడ ఇప్పుడు నేను గ్రేవీ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ బేస్ వచ్చేసి టొమాటో పేస్ట్ తీసుకున్నాం. సో ఇది కాకుండా ఉల్లిపాయలు లేదా టొమాటో ఉడికించి పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మసాలా బేస్ చేసుకున్నా క్యాప్సికమ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ప్లెయిన్ గా వేస్తున్నాను. ఆ పులుపు అనేది ఈ పెసరట్టుకి అలాగే క్యాప్సికమ్ కి బాగా సెట్ అవుతుంది. ఓకే. నూనె కూడా వేడైపోయిందండి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓన్లీ టొమాటో పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే మనకి సరిపోతుందా దీనికి? టమాటో పేస్ట్ ఒకటి సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఇది కొంచెం మనకు వేగాలండి. క్యాప్సికమ్ కొద్దిగా మూత పెడదామా? పెట్టేసేద్దాం. ఓకే. సో ఇది కూడా ఇంకొంచెం కాలాలేమో కదా రాజు గారు? అవునండి. ఓకే. సో చక్కగా ఇక్కడ ఇవి రెండు అవుతుంటాయండి. ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉన్నట్లయితే పచ్చి పాలను ఆ ముడతలున్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఆ ముడతలు అనేవి తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసేసారు కదా. అండ్ చక్కగా పెసరట్టు కూడా వైపు చక్కగా కాలిపోయింది. నెక్స్ట్ వైపుకి తిప్పుకున్నాము. కొంచెం స్లో ఫైర్ లో పెట్టుకుంటే పెసరట్టు మనం ఎప్పుడైనా అవును కొంచెం లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి. ముక్కలు కట్ చేసి అందులో వేస్తే మనకి ఇంకా అది గ్రేవీ పీల్చుకుంటుంది తప్పితే మళ్ళీ అక్కడ ఏమి ఫ్రై అవ్వటం ఉండదు కదా. ఎస్. సో ఇక్కడ టమాటో పేస్ట్, ఓకే, సో ఎలాగో ఉల్లిపాయ ముక్కల్లా వేసుకున్నాం కాబట్టి ఈ టమాటో పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా మనకి అంటే గ్రేవీ అంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలండి. మనకు పెసరట్టు కొంచెం పీల్ చేస్తుంది. అవును. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, సో ఇది రైస్ లోకి బాగుంటుందా రాజు గారు? రైస్ లోకి బాగుంటుంది, చపాతీతో కూడా తీసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ చపాతీ పెసరట్టు. చపాతీ పెసరట్టు. ఎస్. ఏం తిన్నావు ఈ రోజు అంటే చపాతీ పెసరట్టు. యా. ఓకే, సో ఇది కూడా ఆపేసేసి ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి. ఓకే, క్యాప్సికమ్ తీసుకున్న సైజ్ లో కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, రెండు కూడా చూడడానికి మనకు. సో దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపోతుంది. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక్క ఉడుకొస్తే సరిపోతుంది మనకు. అవును, కొంచెం ఎలాగో అంటే ఆ వేడి మీద ఉంటుంది కాబట్టి పెసరట్టు బాగానే పీల్చుకుంటుంది. ఎస్. సో ఇక్కడ కొంచెం వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఆ ఒక్క మరుగు వస్తే మనకు సరిపోతుంది. ఓకే, కొత్తిమీర. ఓకే అండి, సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా కొత్తిమీర. రెడీ. ఓకే, క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ. నైస్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పెసరట్టు కూర తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన పెసలు, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెసరట్టు ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ. ఓకే, మరి వెరైటీ కాంబినేషన్ లో కర్రీ రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాం. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. క్యాప్సికమ్ అండ్ పెసరట్టు గ్రేవీ చాలా టేస్టీగా ఉంది. సింపుల్ గ్రేవీ అయినా కూడా సో క్యాప్సికమ్ కొంచెం వేయించుకున్నాం, తర్వాత పొడులు కూడా వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్స్ అన్ని గ్రేవీకి బాగా పట్టాయి. అండ్ ఈ పెసరట్టు ముక్క కూడా చక్కగా ఆ పులుపు, ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ వచ్చేసింది. ఎందుకంటే క్యాప్సికమ్ మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్ గా రెండు కూడా అంటే క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా, ఈ పెసరట్టు సాఫ్ట్ సాఫ్ట్ గా బాగుంది. కాంబినేషన్ బాగా సెట్ అయింది. అంటే కొంచెం క్యాప్సికమ్ అనేసరికి మనకి ఎక్కువ అంటే ఈ చైనీస్ ఐటమ్స్ కి వీటికి బాగా సూట్ అవుతుంది. ఎక్కువగా అవే ట్రై చేస్తూ ఉంటారు. పెసరట్టు ఏంటంటే మన టోటల్ ట్రెడిషనల్ టిఫిన్. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది రాజు గారు. వెరీ నైస్. సో చూసారు కదండి, టేస్టీ టేస్టీ కాంబినేషన్ పెసరట్టు ఇంకా క్యాప్సికమ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖం బాగా ఫ్రెష్గా, అందంగా, హెల్దీగా కనిపించాలి అంటే
వారానికి ఒకసారి ఫ్రెష్ క్రీమ్ని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ బాగా హెల్దీగా ఫ్రెష్గా కనిపిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కలర్ఫుల్ గా రెడీ అయిపోయి మన కోసం చక్కగా మంచి వంటలతో సిద్ధంగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా ఆ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ నుంచి. విజయవాడ, వెరీ గుడ్. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కృష్ణప్రియ. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఇద్దరు సిస్టర్సా? అవునండి. మీరు విజయవాడ నుంచి ఇంటికి వచ్చారా? అవును. ఓకే ఓకే. సో మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? అవునండి, అంతే ఇద్దరే. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద. మీరు అక్క, మీరు చెల్లియా? వెరీ గుడ్. సో వస్తుంటారా రెగ్యులర్ గా హైదరాబాద్? వస్తూ ఉంటాను దగ్గరికి. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా మంచి వెరైటీస్ తో? బాగా ప్రిపేర్ అయ్యారా పోటా పోటీగా చేద్దామని? ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? చెల్లి చేస్తుంది. చెల్లి చేస్తున్నా. అదేంటి వెరైటీగా అక్క కదా చేయాలి? చేస్తాను పోయాను, తను చెల్లి చేస్తుంది. ఫస్ట్ తను చెప్పేశారు కాబట్టి చెల్లె చేయాలన్నమాట. Okay. సో ఏం చేస్తారు కృష్ణప్రియ? మామిడికాయ పప్పు అంటాను అనుకున్నారా? అనను. మామిడికాయ పులిహార అంట అనుకున్నారా? కాదా? అవి చేస్తే నన్ను చేయనిస్తారా మీరు? ఎందుకు చేయనియం? శుభ్రంగా ఏది చేసినా టేస్టీగా ఉండాలన్నమాట. మీ మామిడికాయ పప్పు వేరేలా ఉండొచ్చు కదా, మీ మామిడికాయ పులిహార వేరేలా ఉండొచ్చు కదా. మామిడికాయ దద్దోజనం అండి. ఓ, ఈ రెండు కాదు, ఇంత మామిడికాయ దద్దోజనం. సో పచ్చి మామిడికాయతోనా? పచ్చి మామిడికాయ. ఓ సూపర్. ఓకే, మరి మామిడికాయ దద్దోజనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవపిండి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు. ఓకే అండి, మరి మామిడికాయ దద్దోజనం కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో కృష్ణప్రియ గారు మొదలు పెడదామా? ఓకే. సో దద్దోజనం అంటే ఇంక మనం పోపు పెట్టుకోవడమే కదా, అంతేనా? దీనికి ఏమన్నా వేరే ప్రాసెస్ ఉందా? వేరే ప్రాసెస్ ఉంది. ఏం చేయాలి దీనికి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే. మామిడికాయ తురుము ఏమైనా వేయించాలా? మామిడికాయ తురుము పచ్చిగా బాగోదు, అందుకే కొంచెం వేయించాలి. ఓకే ఓకే. సో వేయించి మనం అప్పుడు అన్నంలో కలుపుకోవాలి. అంతే. ఓకే. అంటే పోపుతో పాటు మామిడి తురుము కూడా వేయించుకోవాలి. ఓ, పోపు గింజలు వేస్తానండి, అన్ని మిక్స్డ్. ఓకే. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అంతే. శనగపప్పు లేదు. మధ్యలో కట్ మన తగులుతుంది కదా. అవును. కొంచెం ఇంగు అండి. ఓకే. పచ్చి మామిడికాయ తురుము. ఓకే. కొంచెం పండినట్టుంది, ఎల్లో కలర్ లో. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ వచ్చేసింది కదా మనకి. అతి కష్టం మీద మామిడికాయ దొరికిందా? సో మా కోసం మీరు వెతికి పసుపు. సో మాకు ఈ వెరైటీ చేసి చూపించాలని వెతికి పట్టుకొచ్చారనమాట. వెరీ గుడ్. డాడీ పాపం కష్టపడి ఎలాగోలా వెతికారు. అంటే బేసిక్ గా ఈ మధ్య కొంచెం మార్కెట్స్ లో అలాగా మనకి సీజన్ అయిపోయినా దొరుకుతుంది మామూలుగా. ఈసారి కష్టమైంది. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దామండి. ఓకే. కారం సరిపడినంత కారం. ఓకే. ఇదేంటో చెప్పండి రెండు. అది మెంతి పొడి, ఇది ఆవు పొడి, ఇది మెంతి పొడి. కరెక్టే. నో నో వే. పర్ఫెక్ట్ అయిపోయారు. అమెరికాలోనే వెళ్ళి బ్రహ్మాండంగా అసలు అందరి చేత చేయించి వాళ్ళకి తెలియనివి నేర్పించేసి తెలియనివి నేను నేర్చుకొని ఇలా చేసి వచ్చేస్తే మీరు మెంతి పొడి ఆవు పొడికి టేస్ట్ చూపి తేడా చెప్పమంటే అసలు ఇంకేదైనా హార్డ్ అడగండి నాకు. చెప్పేస్తానా? పర్ఫెక్ట్ అయిపోయారు. పర్ఫెక్ట్ అయిపోయాను. కొంచెం ఆవు పొడి. సో ఈ మెంతి పొడి ఆవు పొడి ఉంటే బాగుంటుంది ఫ్లేవర్. ఓకే ఓకే. సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా మీరు కొత్తగా ఆలోచించిందా లేకపోతే ఇది ఇలాంటి రెసిపీ ఉందా? అంటే హాఫ్ వరకు ఇంతవరకు మా అమ్మ చెప్పిందండి, తర్వాత నా ఓన్ క్రియేషన్. ఆ ఇన్వెన్షన్ లో ఏవేవో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటది అనమాట. చేస్తూ ఉంటారు. మేము అడిగితే చెప్పదు, తలుపులు వేసేసుకొని మరి వంట చేస్తుంది. ఇప్పుడా చిన్నప్పుడా? ఎప్పుడు ఇప్పుడు ఎవరైనా వంట చేసిన నేను వంట చేసినప్పుడు ఎవరు చూడడం ఇష్టం ఉండదు. చూడకూడదండి, డిస్టర్బ్ చేస్తారండి వచ్చి. అది ఆవిడ ప్రాబ్లం, మీరు చూస్తారని కాదు. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే. ఇప్పుడు ఇది ఏమైనా చల్లారాలా కాస్త? ఒక్క నిమిషం చల్లారాలి. చల్లారాలి. చల్లారేలోగా ఏం చేద్దాం?
పాట పాడతారా? పాడండి. చిన్న చిన్నగా పాడుతున్నాను, డబ్బింగ్స్ చెప్తున్నాను. ఇంకా 2వ మెట్లో ఉన్నాను, ఇంకో 98 మెట్లు ఎక్కాలి. ఓ, అంటే మీరు ప్రొఫెషనల్ గా ఇప్పుడు స్టార్ట్ చేశారా సింగింగ్ అది? ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశానులేండి. ఓకే, అంటే ఎలా ప్లేబ్యాక్ సింగింగ్ లేకపోతే ట్రాక్? అంటే షార్ట్ ఫిల్మ్స్ లో వాటిలో పాడాను, డబ్బింగ్స్ చెప్పాను, యాడ్స్ కి వాటికి. ఓ సూపర్. అలా. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఒక మంచి పాట పాడండి. మన ఈటీవీ వ్యూవర్స్ కి సినిమా పాటలు అంటే అందరికీ తెలుసు కదండి, అందుకే ప్రైవేట్ సాంగ్ పాడతా. వెన్నెల కురిసే శారద రాత్రి, కన్నుల మెరిసే సుందర ధాత్రి, పాలను రగల నీలి గగనమున పరుగెత్తే మేఘాలు, పరవశించు ప్రతి హృదయంలోన, పరవశించు ప్రతి హృదయంలోన, స్వరమెత్తే రాగాలు, వెన్నెల కురిసే శారద రాత్రి. భలే భలే బాగా పాడారండి. నైస్ నైస్, చాలా బాగుంది పాట కూడా. నేను కూడా పరవశించిపోయాం కదా, వింటుంటే చాలా మీ గొంతు చాలా హై పిచ్ లో ఉంది. నైస్ నైస్, సూపర్. థ్యాంక్ యూ. ఇది కూడా మీ పాటలో అలా అలా చల్లారిపోయింది. సో ఎప్పటి నుంచి మీకు ఈ పాట ఇలా పాడాలి ఇంట్రెస్ట్, అంటే నేర్చుకున్నారా సంగీతం? ఇప్పుడు నేర్పిస్తున్నాను, అంటే నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండడం కోసం నేర్పిస్తున్నాను. ఓకే ఓకే. ఫస్ట్ ఉడికిచ్చిన అన్నం తీసుకుందాం. మీ వారేం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. నాకు ఒక పాప సహస్ర, తనకి హాయ్ చెప్పండి. ఓకే, సహస్ర హాయ్. ఏం చదువుతుంది మీ పాప? ఎల్కేజీ. ఇప్పుడే మొదలెట్టిందా? ఓకే, తనకి చెప్పామన్నమాట, గీతా గారు నీకు హాయ్ చెప్తారు. అవునా? సహస్ర మళ్ళీ నీకు హాయ్. ఓకే, సో మీరు ఫ్రీక్వెంట్ గా వస్తుంటారా మాధవి గారు హైదరాబాద్? వస్తూ ఉంటాను సహస్ర కోసం. ఓకే, తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం. కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. వీలైనంత మటుకు ఫ్రెష్ కర్డ్ యూజ్ చేద్దామండి. ఓకే ఓకే అండి, మొత్తం వేసేసుకుందామా? మీరు విజయవాడ వెళ్తుంటారా? వెళ్తూ ఉంటా. ఓకే. ఈ పచ్చి మామిడికాయలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయట, అంటే మామూలుగా మ్యాంగో కన్నా కూడా దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట. విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అవును. సో రెడీ అయిపోయింది, దీంట్లో తీసుకుందామా? సో పచ్చి మామిడికాయ ఉట్టిది మనం కొంచెం ఎక్కువ తినలేం కాబట్టి ఇలాంటి వాటిల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. ఓకే ఓకే అండి, మామిడికాయ దద్దోజనం రెడీ అయిపోయింది. చూసి ఎలా ఉందో ఆవు పిండి, మెంతి పిండి ఘాటు చాలా బాగుంది. ఓకే అండి, మరి మామిడికాయ దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ దద్దోజనం తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, మామిడికాయ తురుము, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, మెంతి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో అన్నం, పెరుగు, మామిడికాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ దద్దోజనం రెడీ. ఓకే అండి, మరి మామిడికాయ దద్దోజనం రెడీ. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది. బేసిక్ గా దద్దోజనంలో అంటే మనకి ఎప్పుడు ఇన్ని ఫ్లేవర్స్ ఉండవు కదా, ఇన్ని పళ్ళు. అవి ఇక్కడ కొంచెం అవన్నీ యూజ్ చేసి చేయటం బాగుంది. కొంచెం కమ్మగా వచ్చింది, అంటే పులుపుతో బాటుగా కొంచెం కమ్మదనం. నెయ్యి అంటున్నా, పెరుగు స్వీట్ కర్డ్ కదా, సో ఇది బ్యాలెన్స్ అయిపోయింది. బాగుందండి కృష్ణప్రియ గారు, నైస్. సో చూసారు కదా, దద్దోజనం టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సౌందర్య సామాగ్రి కొనడమే కాదు, వాటి వాడుకలో అలాగే వాటిని స్టోర్ చేసుకోవడంలో కూడా కొన్ని రకాల మెలకువలు పాటించాలి. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ అలా రాస్తూ ఉంటే విరిగిపోతూ ఉందనుకోండి, దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత కనుక వాడుకున్నట్లయితే విరిగిపోకుండా ఉంటుంది.
ఓకే, మరి మామిడికాయతో ఒక టేస్టీ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో మాధవి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం ప్రిపేర్ అయ్యారన్నారు? ఆలు చట్పట్ రైస్. ఆలు చట్పట్ రైస్ అంటే చట్పట్ అంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది కదా. ఓకే అండి, మరి ఆలు చట్పట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు చట్పట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బంగాళదుంపలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి ఆలు చట్పట్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసేసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో మాధవి గారు మొదలు పెడదామా? ఫస్ట్ మన ఆలు ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి ముక్కలు. మరి ఇవి ఎలా వస్తాయి? ఇవి అంటే గోల్డెన్, మరి అంత కరకర అక్కర్లేదు, ఎలాగో మనం రైస్ లో కలుపుతాం కదండి. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి. ఓకే ఓకే, సో ఇవన్నీ డీప్ ఫ్రై చేయాలా? సో అయితే మనకి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇది అయ్యే వరకు మనకి ఇంకేం ప్రాసెస్ లేదు కదా? లేదండి, అంటే అన్నం ఉడికించుకున్నాం పెట్టుకున్నాం కాబట్టి ఇది వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం బోల్డెన్ కబుర్లు చెప్పాలన్నమాట. అయితే పాట పాడాను. పాట పాడతారా? మీరు కూడా పాట పాడతారా? మీరిద్దరు సంగీతం నేర్చుకున్నారా? నేను నేర్చుకోలేదండి, ఊరికి చూసి ఇన్స్పైర్ అయ్యి పాట పెట్టారా? సరే, ఎలాగో టైం ఉంది కదా, నూనె వేడెక్కాలి కాబట్టి ఇప్పుడు పాట పాడతారు. ఈలోగా పాడండి మాధవి గారు, పాడండి. కృష్ణుడి పాటే, సినిమా పాటే గానీ మా అమ్మ ఎక్కువ పాడుతూ ఉండేదండి పాట. పర్లేదు, చక్కగా వినటానికి బాగున్న ఏ పాట అయినా నేను వింటాను. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, నంద గోపాల గోపాల, నంద గోపాల. బాగుందండి. మీ అమ్మమ్మ గారు ఎక్కువ పాడేవాళ్ళు ఈ పాట? అవునండి, చిన్నప్పటి నుంచి అలా మీకు ఇది అలవాటైందా? మా అమ్మమ్మ ఎక్కువ ఇదివరకు అంటే ఫస్ట్ లో అంతా కృష్ణ భక్తి ఎక్కువ, తర్వాత బ్రహ్మకుమారీస్ లో ఆవిడ చేరిపోయారు. ఓకే ఓకే, నైస్ నైస్. సో ఇది వేడెక్కింది, చక్కగా వేసుకుందామా? వేసి చూద్దామా? అవునండి, ఇంకొంచెం వేడెక్కి, ఇంకొంచెం వేడెక్కాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనము బంగాళదుంప డీప్ ఫ్రై ఎందుకు చేసుకోవాలంటే ఉడికించుకునే వేసుకుంటే బాగోదా? ఉడికించుకున్నాం అంటేనండి ఇది బాగుంటది, ఈ రైస్ కి ఇలా కాంబినేషన్ ఇలాగే బాగుంటది. ఇది అంటే మీరు ఎక్కడైనా తిన్నారా? నేనే సొంతంగా చేసుకున్నారా? ఓకే ఓకే. సో ఇవి చక్కగా వేగితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఆలు అండి నాకు ఏంటంటే స్పెషాలిటీ అనిపిస్తుంది, మనకి సంవత్సరం అంతా దొరుకుతుందండి, సీజనల్ వెజిటబుల్ కాదు. అండ్ చిన్న పిల్లలకి ఏంటంటే ఆలు ఉంది అంటే ఆ పర్టికులర్ ఐటమ్ తింటారు, నచ్చుతుంది. మామూలుగా ఈ గోధుమ రవ్వ ఉప్మాలు అవి నచ్చవు పిల్లలకి. ఉప్మా తింటే గోధుమ రవ్వ దాకా వెళ్ళారు, ఆలు వేసామంటే దాని గురించి అయినా తింటారు. నిన్న మా అమ్మాయికి పెట్టింది, మీ అమ్మాయి తినేసిందా? అందుకనా? ఓకే. సో ఇంకో రంగు రావాలా? ఇంకో రంగు రావాలండి, లేకపోతే లోపల అంతా పచ్చిదనం ఉండిపోతుంది. సో మీరేంటంటే ఏమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే? లేదండి, హౌస్ వైఫే. ఎలా కాలక్షేపం? విజయవాడలో ఏం చేస్తుంటారు? కిట్టి పార్టీలు ఉన్నాయి అంటే మరీ ఎక్కువ పెట్టుకోలేదండి, ఎక్కువ పెట్టుకోలేదు, సరదాగా 1 2 అంతే. గుళ్ళకి వెళ్తూ ఉంటాను. భక్తి ఎక్కువ బాగా? పర్వాలేదు. సో ఏ ఊరు వెళ్ళినా నువ్వేం చూసావు అంటే ఇక్కడ ఈ గుడి చూసాను, అక్కడ ఆ గుడి చూసాను అని చెప్తుంటారు కదా. నాకు కూడా ఇష్టం గుళ్ళకి, చాలా ఇంట్రెస్ట్ అండి మాకు. అవునా? నేను కూడా అప్పుడు అంటే ఇది వరకు మేము ఇలా అభిరుచికి అలా ఊర్లు వెళ్ళినప్పుడు బోల్డన్ని గుళ్ళు అవి అలా అవకాశం వస్తుంది చూడడానికి కూడా. అవును. సో ఈ రంగు వస్తే సరిపోతుంది, చాలండి, గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. బాయిల్డ్ పొటాటో లావుగా ఉన్న వాళ్ళకి కూడా మంచిది అని చెప్తారు. మామూలుగా మనం పొటాటో అంటే అమ్మో ఫ్రై, అదే ఫ్యాట్ అని చాలా భయపడుతూ ఉంటాం కదా. అవును, మామూలుగా ఉడికించిన పొటాటో అండి ఉప్పేసి పిల్లలు పెడితే మోషన్స్ కూడా చాలా, అది ఆ విషయం నాకు తెలీదు, డాక్టర్ చెప్పే వరకు తెలీదు. ఓ, డాక్టర్ చెప్పారా? లూజ్ మోషన్స్ కి అలా పనిచేస్తుందంట. సో ఇప్పుడు మనం అవునండి, కాబట్టి మనకి ఎక్కువ ఏం పట్టదేమో, అంటే మరీ తక్కువ వేస్తేనండి రైస్ అంతా డ్రైగా ఉంటది మనకి.
మీ వారేం చేస్తుంటారు మాధవి గారు? బిజినెస్ చేస్తారండి విజయవాడలోనే. అవునండి. ఏం పేరు? మురళీకృష్ణ అండి. ఓకే. చెప్పండి. చట్పట్ అని పేరు పెట్టింది కదా, అందుకే చట్పట్ వస్తుంది. చట్పట్ రాకపోతే ఎలాగా మళ్ళీ పేరుకి న్యాయం చేయాలి కదా. ఇందులో ఇంక ఉల్లిపాయ ముక్కలు అలా ఏం వేసుకోలేదా? ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలండి. ఓకే. దీంట్లోకి ఏమన్నా స్పెషల్ పౌడర్స్ చేసుకోవాలా మనం? దీంట్లోనండి మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, కారం, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవేం అక్కర్లేదు. కొంచెం రైస్ లా కదండి, ఇంకా చాలండి. కొంచెం తగ్గిద్దామా? తగ్గించేస్తా. ఈ ముక్కలు వేసేసండి. ఈ రకరకాల పొళ్ళన్నీ మిక్స్ చేసేస్తా. ఓకే. ఫస్ట్ జీరా పొడి, ఓకే, ధనియా పొడి, మిరియాల పొడి. ఓకే. సో జస్ట్ రైస్ లో అంటే మనకి ఇలా వెజిటబుల్స్ ఏమన్నా ఉన్నా లేకపోయినా ఇట్లా కొంచెం పోపు పెట్టుకుని కూడా ఈ పొళ్ళన్నీ వేసి బాగుంటుంది కదా. దాల్చిన చెక్క పొడి, ఓకే, కారము, ఉప్పు. ఓకే. మళ్ళీ ఉప్పు మర్చిపోతే కష్టం కదా. సో అన్నంలోకి అంతా సరిపడా సరిపడా. నెక్స్ట్ ఉడికించేస్తా. ఉడికించిన అన్నం. రెడీ అయిపోయినట్టేనా? అవునండి. ఆలు చట్పట్ రైస్ రెడీ. అలాగే అనిపిస్తుంది. మీకు చట్పట్ అనిపించిందా లేదా అది టేస్ట్ చూసి చూపించండి. టేస్ట్ చూసాక తెలుస్తుంది. తరువాయి భాగంలో చక్కగా వేడివేడిగా ఆలు చట్పట్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చట్పట్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కారం, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. అంతే, ఆలు చట్పట్ రైస్ రెడీ. ఓకే, మరి ఆలు చట్పట్ రైస్ కూడా రెడీగా ఉంది. సో రాజు గారు చూసారా, చక్కగా కలర్ఫుల్ గా ఉంది రైస్ ఐటమ్. సో బోల్డెన్ పొడిలేసారు. టేస్ట్ చూడండి. ఓకే. బాగుందండి, మంచి ఘాటు ఘాటుగా ఉంది. నైస్. పొడులు చాలా వేశారు కదా. యా, ఆ దాల్చిన చెక్క పొడి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగున్నాయి. సో రెండు కూడా డిఫరెంట్ వెరైటీస్. సో బాగా ట్రై చేశారు ఇద్దరు కూడా. సో రాజు గారు అప్పుడు ఏమో దద్దోజనం తిన్నారు, ఇప్పుడేమో చట్పట్ రైస్ తిన్నారు. ఓకే. సో ఎలా ఉన్నాయి రెండు రైస్ ఐటమ్స్? అసలు అంటే వీళ్ళు కొంచెం అటు ఇటుగా చేస్తే బాగుండేది. ఓకే. ఈ రైస్ తిన్న తర్వాత కొంచెం ఎప్పుడన్నా మనం భోజనం చేసేప్పుడు ఎండింగ్ లో కొంచెం అలా పెరుగు బేస్ తింటాం కదా. అవునవును. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. దద్దోజనాలు ఏంటంటే యాక్చువల్ గా అంటే కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ కి సాధ్యమైనంత మనం చేంజింగ్స్ చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. సో దద్దోజనం అనే వారికి దాంట్లో మీరు అంటే పసుపు వేయకూడదు, ఫస్ట్ మెయిన్ థింగ్. ఓకే. సో వైట్ గానే వస్తుంది మనకు. దద్దోజనం కూడా చేస్తారు కదండి. చాలా తక్కువ. మెయిన్ గా దద్దోజనం మనకు వైట్ గానే వస్తుంది. సో అంటే పేరులో ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చేంజింగ్స్ అంటే మామూలుగా చేస్తారు. అలాగే ఆవపిండి, మెంతి పిండి కూడా వేశారు కదా, అది కూడా తగ్గించుకుంటే ఇది ఆవ దద్దోజనం ఇలా కొన్ని ఉంటాయి కొంచెం పర్టికులర్, కొంచెం ఆవ రైస్ లో అలా ఉంటాయి కదా, అవి కొంచెం తగ్గించేసుకుని మీరు జస్ట్ మనకు అక్కడ మ్యాంగో చాలు. మెయిన్ గా మనం మ్యాంగో దాన్ని చెప్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలిసేట్టు చేస్తే కొంచెం బాగుంటుంది. ఇక్కడ చట్పటా రైస్ కొంచెం పులుపు తగిలితే అది చట్పటా ఉంటుంది. ఓకే. జనరల్ అంటే ఆ టర్మ్ కి కొంచెం ఉన్న చాట్ మసాలా సరిపోతుంది. చాట్ మసాలా లేదా ఆమ్చూర్, మామిడికాయ డ్రై మ్యాంగో పొడి వేసినా బాగుంటుంది. సో రెండు రైస్. నేను ఫస్ట్ అనుకున్నానండి ఆమ్చూర్ పౌడర్ వేద్దామని, కానీ ఏమో మళ్ళీ పులుపుగా ఉంటదేమో అని నేను ఇంక అందుకని వేయలేదు. చట్పట అంటేనే మనకి ఫ్లేవర్స్ వస్తుంది. ఇది అంటే జస్ట్ చట్పటా కాకుండా కొంచెం మసాలా టైప్ లో ఉంది. రైస్ బాగుంది, నేను రైస్ కి ఇది పెట్టట్లేదు, బట్ చట్పటా నేమ్ ఉంది కదా. అలాగే మనం బంగాళదుంప సాంతిదేమనంతా కొంచెం ఉడికించి వేసుకుంటే బాగుంటుంది. సో యా, ఉడికిచ్చింది అందరు తీసుకోవచ్చు. సో ఇది దీంట్లో క్యాలరీస్ అన్ని అవన్నీ పెరిగిపోతాయి. సో అందరికి తెలిసిన విషయం, కొంచెం అదొకటి అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది.
ఈరోజు చట్పటా రైస్. చట్పటా రైస్. ఓకే, సో మాధవి గారు విన్నర్. కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో కృష్ణప్రియ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా బోర్డు థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. ఈసారి అమ్చూర్ పౌడర్ కంపల్సరీ వేసి చూస్తాను. ఈసారి రెసిపీలో అది ఉండేలా చూసుకోండి. సో జనరల్ గా నేను చెప్పింది ఏంటంటే రెసిపీ పేరులో మీరు చట్పటా ఇచ్చారు కాబట్టి అది లేదు, బట్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. దేనికదే నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వారికి జీర్ణ వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. అంటే నాన్ వెజ్ అనేది డైజెస్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు సైమల్టేనియస్ గా పీచు ఉన్న ఆహార పదార్థాలని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే డైజెషన్ బాగా అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేసి చూపించబోతున్నారు? ఫాస్ట్ గా, టేస్టీగా, వెరైటీగా? వెరైటీ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆషాఢం వచ్చేసింది, తర్వాత శ్రావణం వస్తూ ఉంటుంది. సో పేరెంట్ అలాగూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో శనగలు చాలా ఇంట్లో అలా వస్తుంటాయి. పూజలో కూడా మనం చాలా ఈ శనగల బేస్ లో మనం అవును అంటే కంపల్సరీ తాంబూలం వాటిల్లో కూడా శనగలు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు కదా. సో ఆ శనగల బేస్ తో నేను గుగ్గిళ్ళు చేస్తానండి. సో చాలా మందికి తెలుసు. సో ఇది చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు. సో ఆ గుగ్గిళ్ళు నేను ఈరోజు చూపిస్తాను. ఓకే, మరి శనగ గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగ గుగ్గిళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, మరి చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అని చెప్పారు కదా రాజు గారు, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో నేను మీకు డౌట్ రావచ్చు, శ్రావణ మాసం అన్ని చెప్పారు, అక్కడ ఇచ్చేది నల్ల శనగలు కదా. సో ఇక్కడ నేను కాబూలి శనగలతో చేస్తున్నాను. సో ఇక్కడ శనగలు మనకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో కాబూలి శనగలు కొంచెం పెద్ద సైజ్ లో వైట్ గా ఉంటాయి. నల్ల శనగలు మనం రెగ్యులర్ గా చేసేది. సో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం ఉంటుంది, తేడా ఉంటుంది. సో మనం దాంతో చేసుకోవచ్చు, దీంతో చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే. సో మెయిన్ గా అంతా పోపు మీద డిపెండ్ ఉంటుందండి ఇది. అవును, అంటే ఇది జస్ట్ అసలు పోపు పెట్టుకోవటమే కదా మనకి. పోపు దినుసులు. ఓకే. సో పప్పులు అవసరం ఉండదు ఇక్కడ, జస్ట్ జీలకర్ర రావాలంటే సరిపోతుంది. సో కాకపోతే శనగలు కొంచెం మనకి అంటే పచ్చివి నానబెట్టిన శనగలు ఇస్తూ ఉంటారు కదా, అవి మనం కొంచెం ఉడికించేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించేసుకుంటే సో వాటికి కూడా కొంచెం ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం మసాలా టచ్ ఇస్తున్నారు అనమాట. కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఈ రెండు కూడా కొంచెం వేగాలండి మనం, పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి. ఓకే, సో కొంచెం అప్పుడు ఘాటు కూడా తగ్గుతుంది కాబట్టి మనకి తినేటప్పుడు అంత కారం అనిపించదు. ఎస్. ఓకే అండి, ఇక్కడ రాజుగారు ఇది ఏం చేస్తూ ఉంటారు, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చేపలు ఎక్కువగా తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డైజెషన్ కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా నిరోధిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా చేపలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినట్టుంది, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగలు.
సో ఆల్రెడీ ఉడికించేసినవే కాబట్టి మనకు కొంచెం ఆ పేస్ట్లు అవి బాగా పట్టేసి కొంచెం మగ్గాలి. సో ఆ వేడిలో కూడా కొంచెం బాగా పట్టేస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా. పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదండి. సో ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి, కొత్తిమీర. ఓకే. ఓకే అండి. సో రెడీ అండి. తీసేస్తారా దీంట్లో ప్లేట్? తీసేస్తానండి. అంటే మనం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం శనగలకి కొంచెం మగ్గితే కానీ ఆ ఫ్లేవర్ అనేది పట్టుకోదు. ఓకే. సో స్నాక్ ఐటమ్ కాబట్టి కొంచెం పైనుండి ఉల్లిపాయలు వేస్తాం, పచ్చుల్లిపాయ. కాస్త కావాలంటే ఓ నిమ్మకాయ కూడా అలా పిండేసుకున్నా కూడా మనకి ఆ పులుపుతో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నైస్. ఓకే, సో చక్కగా గుగ్గిళ్ళు రెడీ అయిపోయింది. అదే మనం నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే గనక ఈ ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేసుకోకుండా జస్ట్ అలా పోపుతో ఇచ్చేసేసుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం స్నాక్ గా తినాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మరసం కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలాంటివి అడిషనల్ గా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట. సో గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి కదా, ఇంక ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? బ్రెడ్ తో చేస్తున్నానండి. బ్రెడ్. ఓకే. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. కలర్ ఏదైనా పర్లేదు. ఓకే. ఓకే. ఆవుల్ చేస్తున్నాను. ఆవుల్. ఓకే. సో ఈ టోటల్ బాడీ అండి ఇది. ఇవి వచ్చేసి లెగ్స్. ఓకే. ఓకే. దీన్ని హాఫ్గా చేస్తున్నాను. రెండు వచ్చేస్తాయి మనకి. ఓకే. సో ఐస్ కొరకు 2 రౌండ్ సర్కిల్స్. ఓకే. బీక్ వచ్చేసి క్యారెట్ లోనే తీసుకుంటున్నాను. ఒక చిన్న వి షేప్ అండి. ఓకే. ఓకే. ఐస్ బ్లాక్ రైస్ పెడుతున్నాను. ఓకే. సో పైన చిన్న క్రౌన్ లా ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అదేదో గుగ్గిళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. Yes. ఓకే, సో చూసారు కదండి, చక్కగా శనగ గుగ్గిళ్ళు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. శనగ గుగ్గిళ్ళు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ఉడికించిన కాబూలి శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగ గుగ్గిళ్ళు రెడీ. తీసుకోండి రాజు గారు. అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకునేసరికి మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చాయి కదా. కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది యాడ్ అయింది. కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసాం. ఆ శనగలు కూడా చక్కగా బాగా మెత్తగా ఉడికాయి. అండ్ ఫైనల్ గా ఉల్లిపాయ టచ్ అనేది చాలా బాగుంది. సో స్నాక్ గా తీసుకునేటప్పుడు చక్కగా ఇలా అడిషనల్ గా కొంచెం ఏమైనా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మామూలుగా మనం పూజలకు అవి చేసుకున్నప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా శనగ గుగ్గిళ్ళు. నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు చక్కగా ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవి యాడ్ చేసి చేసుకోండి. ఎందుకంటే ఇవి యాడ్ చేస్తే ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ తో చాలా బాగున్నాయి. సో మరి మేము చక్కగా ఇవి టేస్ట్ చూసేసాం కాబట్టి ఇప్పుడు మీరు ఒక చిట్కా చూసేయండి.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి ఒక 15 మినిట్స్ బాగా నానబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని దాని తర్వాత కుక్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ అంటుకోకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లోని పోషక విలువలు తెలుసుకుందాం ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో. క్యాప్సికం పెసరట్టు కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అసలు పెసరట్టు చాలా న్యూట్రిషియస్ అండి. అంటే మనం పెసలతో చేసుకుంటూ ఉంటాం. ఒక్క పెసరట్లో మనకు 100 క్యాలరీలు ఉంటాయి. తర్వాత క్యాప్సికం అండ్ టొమాటోతో కర్రీ చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనకు క్యాప్సికం అండ్ టొమాటోలో లిమిటెడ్ క్యాలరీసే ఉంటాయి. అదే ఈ కర్రీలో మనం 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఎలాగో 4 తీసుకుంటాం కదా, మనకు వచ్చే క్యాలరీస్లో ఇంకొక 45 క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో ఒక పెసరట్టు కంటే మనకు ఎక్స్ట్రా యాడ్ అయ్యేది మరో 45 క్యాలరీసే. సో డెఫినెట్గా దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. చాలా చాలా న్యూట్రిషియస్ అండి. ఈ కూరతో అంటే మనకు మెయిన్గా ఈ క్యాప్సికం పెసరట్టు కూరలో ఉన్న పోషక విలువ ప్రోటీన్. సో దీనికి కంపల్సరీగా మనము ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ ఇంకేదైనా కానీ డెఫినెట్గా తీసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అవుతుంది. సో ట్రై చేసుకోవచ్చండి. ఇట్స్ నాట్ వెరీ హై క్యాలరీ. తర్వాత మామిడికాయ దద్దోజనం. మామిడికాయ, పెరుగు, రైస్, ఆవపిండి అండ్ మెంతిపిండి చాలా బాగుందండి. రైస్ అండ్ కర్డ్ కూడా మనకు ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తెలుసా. ఎందుకంటే రైస్లో మనకు కావాల్సిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ క్రియేట్ చేసుకుంటే బ్రౌన్ రైస్ తీసుకొని పెరుగులో మనకు కావాల్సిన ప్రోటీన్ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుందండి. మీగడ లేని పెరుగుతో తీసుకున్నాం అనుకుంటే మనకు ఫ్యాట్ ఇష్యూ కూడా లేదు. 100 గ్రాముల పెరుగులో మనకి ఈజీగా 3.5 to 5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీగడ తీసేసామనుకోండి ఫ్యాట్ ఫ్రీ. సో ఫ్యాట్ ఫ్రీ కర్డ్ ఎంత అంటే 50 క్యాలరీసే. 40 to 50 100 గ్రామ్స్ కర్డ్. సో 200 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నా 120 క్యాలరీలే. రైస్ ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, టోటల్గా మనకు ఒక 300లో సూపర్బ్ డిష్ అండి. ఇది వెరీ వెల్ బ్యాలెన్స్డ్. అండ్ మన క్లైమాటిక్ కండిషన్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి ఈ పెరుగన్నం. దాంతో మామిడికాయ కూడా ఇస్తున్నాం. సో మామిడికాయలో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ సి కూడా వస్తుంది. సో మామిడికాయ దద్దోజనం, దానిని డైజెస్ట్ చేసుకునే ఆవపిండి, మెంతిపిండితో పాటు వస్తుందండి. చాలా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఆలు చట్పటా రైస్, బంగాళదుంపలు రైస్, మిరియాల పొడి, ధనియాల పొడి అండ్ దాల్చిన చెక్క. ఇది ఎలా ఉందంటే ఒక మెటబాలిజం ఇంక్రీజ్ చేసే విధంగా ఉన్నాయి ఈ పొళ్ళన్నీ కూడా. ఇలా బంగాళదుంపల రైస్ కాంబినేషన్ కూడా ఓకేనండి. బట్ ఏంటంటే క్యాలరీస్ కొంచెం మనకు మామూలు కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 100 గ్రాముల రైస్లో 300 కదండి. బంగాళదుంపల్లో 100 గ్రాములు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా అది మరో 70 క్యాలరీస్ యాడ్ అయ్యి కొంచెం నాట్ మచ్ బట్ 400 క్యాలరీస్ వరకు కూడా ఉంటుంది. దాల్చిన చెక్క పొడి ఈ మధ్య చాలా ఫేమస్గా ఇంటర్నెట్లో అందరూ కూడా దానిని తీసుకుంటే మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోతుంది అని పరగడుపున టీ లాగా కూడా తీసుకుంటున్నారు. దానికన్నా బెస్ట్ మెథడ్ ఇలా వంటకాల్లో వాడడం అండి. సినమన్ అంటే దాల్చిన చెక్క చాలా మంచిది. సో దాన్ని మనం ఇలా లిమిటెడ్ క్వాంటిటీస్తో ఈ రైస్లో కానీ కూరల్లో వండుకోవడం వెరీ వెరీ గుడ్ అండ్ ఇట్ రియల్లీ ఇంప్రూవ్స్ మెటబాలిజం. సో డెఫినెట్లీ ఈ ఆలు చట్పటా రైస్ ట్రై చేసుకోవచ్చు. శనగ గుగ్గిళ్ళు సూపర్బ్ అండి, సూపర్బ్. సాయంత్రం పూట స్నాక్కి మనం వెతుక్కో అవసరం లేదు. కాబూలి శనగలు, అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్, అంతే మనకు కావాల్సింది. క్యాలరీలు కూడా అది ఎలాంటి క్యాలరీలు అంటే మనకు బాగా నీడెడ్. ఇప్పుడు మనకు ఒక పజల్ చూసామనుకోండి, ఒక దానికి ఇంకోటి మ్యాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వకపోతే సెట్ కాదు. అలాగే క్యాలరీస్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి, మన రిక్వైర్మెంట్కి తగినట్టుగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి మంచి స్నాక్ అండి. ఒక కటోరీ అంతా లేకపోతే 2 కటోరీలు తీసుకుంటే మనకు 100 క్యాలరీలే వస్తుంది. సూపర్, ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మనం చూసిన వంటకాలన్నీ చాలా బాగున్నాయి. 4 రకాలు కూడా టేస్టీ అండ్ న్యూట్రిషియస్. నోట్ చేసుకొని ట్రై చేయండి. సో థ్యాంక్ యూ రాజు గారు, చక్కగా 2 టేస్టీ వెరైటీస్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.